పెళ్లి చేసుకుంది, కలకాలం నీతోనే జీవితం అంది. 15 ఏళ్లు కలిసి సాగింది. కానీ వేరొకరి మోజులో పడి కట్టుకున్న వాడినే ఖతం చేయాలనుకుంది. 10 లక్షలు సుపారీ ఇచ్చి మరీ రౌడీలను రంగంలోకి దించింది. పోలీసుల ఎంట్రీతో ప్లాన్ రివర్స్ అయింది. ప్రియుడు సుపారీ గ్యాంగ్తో సహా కటకటాల పాలైంది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం లింగాపురానికి చెందిన ఈశ్వర్రెడ్డికి 15 ఏళ్ల క్రితం శిల్పారెడ్డితో పెళ్లయింది. ఇన్నేళ్ల కాపురం సాఫీగానే సాగింది. కొంతకాలం క్రితం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో పనిచేసే నాగసుధీర్తో శిల్పకు పరిచయం కావడం ఆ కాపురంలో చిచ్చుపెట్టింది. సుధీర్తో శిల్ప వివాహేతర బంధం ఈశ్వర్రెడ్డికి తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. పాడు పనులు వద్దంటూ ఈశ్వర్రెడ్డి మందలించాడు. దీంతో భర్తపై కోపం పెంచుకుంది శిల్పారెడ్డి. సుధీర్కు విషయం చెప్పింది. బంధానికి అడ్డొస్తున్న ఈశ్వర్ను అంతం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. రాజుపాళెంకు చెందిన రౌడీషీటర్ వినయ్కి చెబితే పనవుతుందని అన్నాడు. వినయ్ ద్వారా హిందూపురానికి చెందిన కిరాయి ముఠాతో మాట్లాడారు. 10 లక్షలిచ్చి ఈశ్వర్రెడ్డి హత్యకు స్కెచ్ వేశారు. ప్లాన్ అయితే చేశారు గాని డబ్బులెలా? ఆ విషయమే బాగా ఆలోచించారు. నా దగ్గరున్న 14 తులాల బంగారం తీసుకోమంటూ ప్రియుడు సుధీర్కిచ్చేసింది శిల్పారెడ్డి. అది తీసుకెళ్లి ప్రొద్దుటూరు జమ్మలమడుగులోని వేర్వేరు షాపుల్లో కొంత అమ్మేశాడు. మరికొంత కుదవ పెట్టి డబ్బులు తెచ్చాడు. అందులో 5 లక్షల రూపాయలు కిరాయి ముఠాకు సుపారీ కింద ఇచ్చాడు. మిగిలిన మొత్తం పని పూర్తయ్యాక ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. వెంటనే ఆ ముఠా రంగంలోకి దిగింది. ప్రొద్దుటూరుకు వచ్చింది. ఈశ్వర్రెడ్డి ఎప్పుడు ఎటు వెళతాడు, ఏం చేస్తాడనే దానిపై రెక్కీ చేశారు. శిల్ప కూడా భర్త కదలికలను ఎప్పటికప్పుడు ప్రియుడికి చెప్పేది. అతను సుపారీ గ్యాంగుకు సమాచారం ఇచ్చేవాడు. అలా మొన్నీ మధ్య ప్రొద్దుటూరు బైపాస్ రోడ్లో ఈశ్వర్రెడ్డి మర్డర్కు ముహూర్తం పెట్టారు. కారుతో ఢీకొట్టారు. కత్తులతో నరికి చంపేందుకు ట్రై చేశారు. కాని ఈశ్వర్రెడ్డి తప్పించుకున్నాడు. భయపడిపోయిన ఈశ్వర్రెడ్డి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. తనపై హత్యాయత్నం జరిగిందని కంప్లైంట్ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే పని స్టార్ట్ చేశారు. వెంటాడి వేటాడి శిల్పారెడ్డి, సుధీర్ సహా 11 మందిని అరెస్టు చేశారు. Korakku Shilpa was alleged to have had an affair with one Sudhir who works as a compounder. Korakku Ishwar Reddy objected to the affair. Korakku Shilpa, Sudhir Kalisi wanted to murder Korakku Ishwar Reddy. They went to hired killers. Vinay then approached another rowdy sheeter Lakshmi Narasimha. Iddaru Kalisi, they had talked for around 10 lakh hit amount from this Shilpa, out of which 5 lakh already వాళ్ళు pay చేశారు. Iddaru they took 2 cars, chased the victim or complainant Korakku Ishwar Reddy, and they tried to hit him with a motorcycle. Ishwar Reddy marginally escaped. Monna night around 9 o'clock we could trace them to a location near Ayyappa Swami temple on Eraguntla road. Antur arrest చేసాము. We required 5 lakhs of money, iron rods and 5 sickles and other weapons as well. పరాయి వ్యక్తి మోజులో పడి భర్తనే చంపాలనుకున్న శిల్పారెడ్డి కటకటాల పాలైంది. మరో 10 మంది జైల్లో పడ్డారు.